లలితక్క బెల్లి లలితక్క మచ్చలేని చందమామ నీవమ్మా భువనగిరి గొల్ల కురుమా చిరునామా పేదోళ్ళింట్ల పుట్టిన పరంజి బిడ్డ చదువన్నది విడిచేసినవమ్మా కుటుంబ సభ్యుల పోషకురాలుగా సూర్యవంశీ కాటన్ మిల్లులో కార్మికురాలుగా చేరితివమ్మా సారా గుటుక పానుపర విప్రవాల వేగు చుక్కవు నీవమ్మా వ్యభిచార కూపంలో ఇరికిన యాదమ్మను రక్షించినావమ్మా తల్లిదండ్రుల బాల్య వివాహం చేయగ ఇద్దరికి జన్మనిచ్చినావమ్మా ఎంత కమ్మని గొంతు నీదమ్మా కోకిల స్వరంతో అందరి సంగటి పరిచావమ్మా తెలంగాణ సాధనకు తపన చైతన్య జ్యోతివయ్యావు ఆసుగా మధుర గానం చేసి పెట్టందరార్ల పీకమని చీనా వేల్పువు సాహిత్య కళా సమితి కన్వీయర్గా కోయిల గానంతో సభలను నిర్వహించి ఉద్యమాలకు ఊపిరిపోసిన మహాశక్తి పేదల పక్షం వహించి పోరాడినావమ్మా బాంచెను కాలుప్తా పెత్తనం సాగదంటూ గర్జించినావమ్మా నీటి సమస్య నాపినా నీలవేణి పెత్తందార్ల ఎండగట్టిన పోరు బిడ్డ ఎండలానమంటేనే గిట్టని వాళ్ళు పక్క కుట్రల నిన్ను పన్నిరోయమ్మా 26 ఏళ్ల లలితన పహరించా బెల్లి కృష్ణ నా చెల్లి లలితక్కారా తీయ ప్రభుత్వాన్ని కోరాడు లలితక్క హత్య చేసిన పైశాచికులు 17 ముక్కలు నరికిరే అమ్మా భువనగిరి వ్యవసాయ బావుల్లోన శరీర భాగాలు విసిరివేసినారమ్మా పోలీసుల బూటకపు మాటలు ప్రజలు తిరస్కరించిరినరమ్మా బెల్లి లలితక్క తల దొరికెను బావిలో అంత్యక్రియలకు వేలాది జనులు తరలి వచ్చారు ధర్నాలు రాస్తారో కోలు గగనమెగిసే ఉద్యమం వెత్తు ఎగిసిపోయింది ఎంత నేర్పను రాసాడో ఆ బ్రహ్మ వెనుకబడిన వర్గాల ఆశా జ్యోతి దివిలో దేవత భువిలో అపరాజిత లలితక్క స్తూపం కట్టారు భువనగిరిలో షట్కోణపు చుక్కలాగా వెలుగుతున్నది గద్దర్లాల్ సలాం జోహార్లు నివాళి చెల్లి లలితక్క